ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను ఈ రకంగా ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులుగా జగనన్న విలేజ్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆ రోజు ప్రచారంలో భాగంగా సర్పంచ్ గారు కూడా మాట్లాడినట్టు గుర్తు నాకు. మీకు ఇటు ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళేటప్పుడు, కైకలూరుకి వెళ్ళేటప్పుడు ఎంత చక్కగా ఒక కైకలూరికి ఒక మంచి అలంకారంగా ఉన్న ఈ ప్రాంతానికి ఎదురుగుండా ఉన్న ఒక డస్ట్బిన్ లాగా కంప్లీట్గా ఈ చివరి దాకా 1 కిలోమీటర్ దూరం వరకు దుర్గంధంతో అనేక రకమైన వ్యాధులు సంక్రమించే పరిస్థితిలో ఏమి దిక్కు తోచని పరిస్థితిలో ఏం చేయాలో కూడా పరిష్కారం కాని పరిస్థితుల్లో పంచాయతీ వారు ఉన్నదానికి మేంగా ఒక వాగ్దానం చేశాము. వాటిని ముందుగా తొలగించే కార్యక్రమం ఎన్నికలైన తర్వాత నేను చేస్తాను. మీకు ఇచ్చిన మాటని నేను ఎన్నికల్లో మాట ఇచ్చిన ఎన్డీఏ తరపున మాటని నిలబెట్టుకుంటానికి తనకు అనేకమైన ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ పక్కకు నెట్టివేసి మీ అందరి కోసం, మా అందరి కోసం, మనందరి కోసం సహకరించిన ఈ సర్పంచ్ గారికి మన అందరం కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇది తీసుకెళ్ళి ఎవ్వరూ కూడా ఎక్కడ పెడతానికి వీలేదంట. ఏం చేయాలి? తనకి విపరీతమైన ఒత్తిడి వస్తుంది. మార్గం తీసుకెళ్తాం. కిందటిసారి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసాం. ఒక 5 ఏళ్ళ కింద, 6 ఏళ్ళ కింద ఆ నాటకంలో పరిచారు. రూట్ మార్చి తీసుకెళ్ళమని చెప్పాం. ఈవిడికి ఇబ్బంది వచ్చింది. ఏమి ఇబ్బంది వచ్చినా వాళ్ళ సమస్య కూడా శాశ్వత పరిష్కారం కావిస్తానని చెప్పి మా తరఫున తన మాట ఇచ్చి వాళ్ళందరి మధ్య ఉండి ఇంత ధైర్యంగా అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇంకో చోట వేయటం, అక్కడ మీ అందరి సామాజిక వర్గం వాళ్ళు ఉండటం వల్ల ఆవిడ మీద ఎంత ఒత్తిడి ఉంటుందో మీ అందరికీ అర్థమైంది. కానీ అక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు మేము కాంపౌండ్ వర్క్ కట్టిస్తామని నిర్మాణం చేయటం వల్ల వాళ్ళు కూడా సహకరించి, ఎందుకంటే అక్కడున్న వాళ్ళకి జాన్పేట పొలిమేరలో ఒక 40 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా కాకుండా అనుకోకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చిన డబ్బులతో వాళ్ళ యొక్క బరేవి గ్రౌండ్ డెవలప్ చేస్తున్నాం రోజున ఇచ్చామని ఒక పేరుతో శ్రీనివాస్ గారి మాట కానీ, మా మాట కానీ, మా ఎన్డీఏ నాయకుల మాట కానీ వాడు విని ఈవిడికి మాకు ఇబ్బందికరంగా లేకుండా చేయటం ముందుగా అందుకని నేను ప్రస్తావన తీసుకొచ్చాను. ఇవాళ మనం ఈ సెమీ క్రిస్టమస్ అనేది, ఎందుకంటే క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్టమస్ అనేది ఒక ప్రపంచంలో అన్ని దేశాల్లో జరిగే ఏకైక పండగ క్రిస్టమస్. ఆ క్రిస్టమస్ని అందరూ చేసుకోవటం కోసం ఈ సెమీ క్రిస్టమస్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఈ క్రిస్మస్ని వేడుకని భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సంకల్పమే సెమీ క్రిస్మస్. అందుకని మనందరం కలిసి ఎంతో ప్రేమగా చేసుకుంటాం. దీనికి ఒక ఆరాధన ఏంటంటే, ఇవాళ ఈ యొక్క క్రైస్తవ సామ్రాజ్యం ఒకప్పుడు మనకి భారతదేశానికో ప్రపంచంలో అనేక దేశాలకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ మీద మనం స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు రవిహస్తమంతని బ్రిటిష్ సామ్రాజ్యం అని గడగడ రాణించాలని మన విప్లవకారులు విప్లవ జ్యోతి వెలిగించిన సందర్భంలో ఇవాళ వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని పటాపంచలు చేసి ఈ ప్రపంచంలో ఇవాళ ఎక్కడా కూడా ఒక రవిహస్తమించని క్రైస్తవ సామ్రాజ్యం ఉన్నది. మీకు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నదే క్రైస్తవ సామ్రాజ్యం. మన క్రైస్తవ సామ్రాజ్యానికి మీరందరూ కూడా భాగస్వాములు అవటం, అలాగే బైబిల్ విషయం అందరికీ కూడా ప్రాణంతో సమానమైన ఒక బైబిల్ విషయంలో ఆ బైబిల్ అనేది ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కూడా ముద్రించబడింది
ఏకైక గ్రంథం బైబిల్. గ్రేట్ క్రెడిట్స్ టు యువర్ క్రిస్టియానిటీ. అంతేకాదు, ప్రపంచంలో అన్ని భాషలతోనే కాదు, భాష తెలియని వాళ్ళకి కూడా, దృష్టి లేని వారికి కూడా, ఒక దృష్టి లేని వారికి, చూపు లేని వారికి కూడా బెయిలీలో కూడా ముద్రించిన ఏకైక గ్రంథం బైబిల్. మరి అటువంటి విషయంలో మనం భాగం పంచుకుంటున్నాం అంటే ఇవాళ ఇంకొకరి కాదు బైబిల్ ఉన్న ఒక కొలతల్లో ప్రపంచంలో అంతకన్నా పెద్దగా ముద్రించబడిన ఏ గ్రంథం కూడా లేదు. అది అంత పెద్ద విస్తీర్ణంలో ప్రచురించబడిన పెద్ద సైజులో ప్రపంచంలో మొదటి స్థానంలో గిన్నీస్ బుక్లో ఎక్కిన ఏకైక గ్రంథం బైబిల్. అంతేకాదు, ఒకప్పుడు మన భారతదేశంలో బ్రిటిష్ మహారాణికి చీర, మన కార్మికులు, మన నేత కార్మికులు చీరని, ఒక చీరను తయారు చేసి ఒక మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టెలో పెట్టి బ్రిటిష్కి పంపారని మన వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు మన గురించి. అలాగా బైబిల్ కూడా అంత చిన్న పరిణామంతో కూడా ముద్రించబడిన ఏకైక గ్రంథం బైబిల్. ఇన్ని రికార్డులు బైబిల్. అక్కడ దాకా ఏ పవన్ కళ్యాణ్ గారు అయితే 2 చోట్ల ఓడిపోయాడో, క్రైస్తవుడు చెప్పిన ప్రతి ఆవిడ ఒక క్రైస్తవ సోదరు ఎదురైంది ఆయనకి. బాబు, నువ్వు ఆధారపడవద్దు, ఎక్కడ పడ్డావో అక్కడే లెగుస్తాడని చెప్పాడు మా ప్రభు. నువ్వు లెగుస్తావు, రాజకీయాల్లో కొనసాగు అని చెప్పింది. ఇవాళ అందుకనే బైబిల్ లేదా క్రైస్తవ సామ్రాజ్యం చెప్పిన ఒక మహిళ నాకైతే ప్రభువే వచ్చి చెప్పాడు. ప్రభుడే ఆ మహిళా రూపంలో వచ్చి చెప్పి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా పడ్డ చోటే లేపాడు. ఎవరు? మన యేసు ప్రభు. అందుకని ఆయన రాజకీయాలు అలా కొనసాగాడన్నా వాళ్ళ భారతదేశంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు వాడు మహానుభావుడు. అటువంటి వ్యక్తులని ప్రేరణ కలిగిన ప్రేయర్ ఇది. మరి నాకు మేమిద్దరం ట్విన్స్, మేమిద్దరం ట్విన్స్. ఆయన చూశారు కదా, ఆయనకి నమ్మికతో బాప్తిజం తీసుకున్నాను. ఏంటది? ఒక నమ్మిక. నేను కూడా అందుకే నేనంటేనండి, మీ ప్రేయర్ని నేను స్వాగతిస్తాను. వ్యాధి నివారణ చేయకపోవచ్చు కానీ వ్యాధిని పెంచదు. మీరు చేసే ప్రార్థన వల్ల మనిషిలో రెసిస్టెన్స్ పవర్ ఉంది, వ్యాధిని పెంచకుండా కాపాడేది. ముందు తత్వం మనం ఒక పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు నాలుగు కింద చిన్న టాబ్లెట్ పెట్టుకొని మనం విజయవాడ వెళ్ళి ఆసుపత్రిలోకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాం. ఆ చిన్న మాత్రమే మీ ప్రార్థన. మనిషిని బతికించేదే మీ ప్రార్థన. మనిషిని రోగ నిర్ధారణ నివారించి వ్యాకోచించకుండా సంకోచించేటట్టుగా నెత్తి మీద పెట్టి ప్రమాణం చేసి ప్రేయర్ చేయించేదే అది ఒక కాన్ఫిడెన్స్. మరి ఎప్పుడో వాళ్ళు ఏదో ఇవాళ కొత్తగా వచ్చారు, ఈ దేశంలో ఈ క్రైస్తవ మతం కొత్తగా వచ్చింది అని ఎవరన్నా చెబితే అది చాలా అమాయకంగా తెలియగా చెప్పిన విషయం. కారణం ఎందుకంటే హిందూ దేశంగా గుర్తించబడిన ఈ భారతదేశంలో బైబిల్లో కూడా అమెరికా ప్రస్తావన లేదు. ఎందుకంటే ఇవాళ ఈ క్రైస్తవ సామ్రాజ్యంతో వ్యాపించడానికి మన భారతదేశంలో పేద బిక్కి వారందరికీ కూడా తిండి పదార్థాలు పంపించి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సామ్రాజ్యానికి వెన్నెముకగా ఉన్న అమెరికా కూడా ముందు లేదు. క్రైస్తవ మతం భారతదేశంలో ఉందని గుర్తుపెట్టుకుంది. హిందూ దేశంలో రెండు సార్లు బైబిల్లో హిందూ దేశం ప్రస్తావన వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఎంత పురాతనమైన ప్రాచీనమైన బైబిల్, ప్రాచీనమైన క్రీస్ ఇక్కడే మీకు చాలా. చివరగా ఇవాళ
మనం అయోధ్యలో రాముడే పుట్టాడు. ఆ మసీదుని కొలగొడితే రామాలయం ఉంటుంది. రాముడు జన్మించాడు. అయోధ్య రోడ్ల మీద రాముడు సంచరించాడు. ఎప్పుడు? ఈ యొక్క క్రీస్తు పుట్టక ముందు 5014 సంవత్సరాల కిందట జనవరి 14వ తారీఖున రాముడు అయోధ్యలో ఈ వీధుల గుండా వెళ్ళాడు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి క్రైస్తవ పుట్టిన దానికి పరిగణలో తీసుకుని నిర్ధారణ చేశారంటే ఈ ప్రపంచంలో క్రైస్తవ జన్మం ఈ ప్రపంచానికి దిక్సూచనడానికి ఇంతకన్నా నిర్ధారణ ఉందని అడుగుతుంది. అట్ ది సేమ్ టైం రాముడి జన్మ ఎలాగో అలాగే కృష్ణుడి యొక్క జన్మ. మధురా నగరంలో క్రీస్తు పుట్టక ముందు 3014 సంవత్సరాల కింద కృష్ణుడు పలానా నెలలో పలానా తారీఖున కృష్ణుడు పుట్టాడని నిర్ధారించింది కూడా మన క్రీస్తు యొక్క జన్మతే తీసుకున్నారు. క్రీస్తు పుట్టకపోవడం 3016 సంవత్సరాల కింద పుట్టాడు. ఎవరో? కృష్ణుడు. 5014 ఎవరో? రాముడు. అంటే ఒక మన యేసు ప్రభు పుట్టుకని ఈ ప్రపంచానికిలో జరిగిన సంఘటనలు ప్రభువు పుట్టకముందు, ప్రభువు పుట్టిన తర్వాత, బిఫోర్ ది క్రైస్ట్, ఆఫ్టర్ ది క్రైస్ట్, ది గేమ్ స్టార్ట్స్ నౌ. మీకు ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు పుట్టుక ప్రపంచానికి దిక్సూచడానికి ఎంతకన్నా కారణం ఏది లేదని చెప్తూ ఈ 4 మాటలు చెప్పే అవకాశం కల్పించిన ఈ కార్యక్రమ నిర్వాహకులు అది కూడా ఆయన. ఇది 1974లో పుట్టాడు. ఈ చర్చ పుట్టింది. 76లో కైకులూరులో జలగం వెంకటరావు వచ్చాడు. జలగం వెంకటరావు గారికి హిందువులు అర్చకులతో ఆశీర్వచనం చేయించాం. అది మహానుభావుడు తండ్రి గారు. మన్నా చర్చి నుంచి ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. వెంకటరావు గారు వచ్చి ముఖ్యమంత్రి స్టేజీ మీద అటు హిందువులతో, క్రైస్తవులతో, ముస్లిం సోదరులతో కూడా ఆయనకి ఆశీస్సులు ఇప్పించింది. నా తల్లి శాసనసభ్యులుగా, నా తండ్రి శాసనమండలి సభ్యులుగా. అంటే సర్వమానవ సౌరతత్వానికి దోహదపడిన నా కుటుంబానికి అదొక నిదర్శనం చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. చెప్పగలుగుదాం. మరి నిజంగా చరిత్ర తెలుసుకోవాలంటే